ప్రభునామకు వందనాలు. మీ అందరికీ వందనాలు. జీవజలములు ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా, మహాపరిశుద్ధుడు అయిన నాయన, లోకరక్షకుడా, స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు నాయన. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ప్రార్థన ఆలకించే దేవుడు. ఇప్పుడు నీ వాక్యం విత్తుతుండగా నువ్వు మాకు శోధనలో పడుకున్నట్లు ప్రార్థన ఇచ్చావు. మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నావు. వాక్యం ఇచ్చావు దృష్టి నుండి కాపాడడానికి నాయన. ఈ వాక్యం ఇచ్చుతుండగా 30 100 ఫలింపజేయి. వినగలే చెవులు గ్రహించే హృదయం ఇచ్చి నీ మహిమ ప్రభావము పరిశుద్ధాత్మ అభిషేకము అనుగ్రహించిన ఆయన వ్యక్తి నశించబడి నీకు ఇష్టం లేదు. ప్రతి నాలుక మోకాలని నాంపేయడానికి కృపాదయ మా కోసం ప్రాణం పెట్టిందేవా. వెనగలే చెవులు గ్రహించే ఉదయం ఇచ్చి బిడ్డలు దీవించమని మా మధ్యనే ఉండి నీ కృపాదయ అభిషేకం అనుగ్రహించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మార్కు 2:1-5. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ప్రభువు ఏం చేశాడు? ఖాళీగా ఉండరు, సువార్త చెప్తున్నారు. కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. మనకిక్కడ ఎవరన్నా అధికారులు, కలెక్టరు, రాజకీయ చంద్రబాబు, జగన్ ఎవరో వస్తే ఏం చేస్తారు? అయ్య బాబా మేడం గారి ఇంట్లో జగన్ వచ్చేసాడు అని ఏం చేస్తారు? వాళ్ళందరూ వచ్చేస్తారు. అలాగే అది లోకం. కానీ ప్రభు ఏంటి? ఆయన ఎంట ఉన్నాడని, కపెర్నహూములో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. అందరూ వచ్చేస్తున్నారు. వాకిటనైనను వారికి స్థలం లేకపోయిను. అంతమంది కిక్కిరిసి, ఇక్కడ టీవీలో నేను చూపించాడు దొంగ బాబా ఆ కాళ్ళు మట్టి దండం పెట్టుకుని తినడానికట మంది వచ్చేసి 120 మంది చనిపోయారు. ఈ లోకాకర్షణ కాదు, మనం దేవుడిని వెతకాలి, ఆయన కోసం పరిగెట్టాలి. ఏంటి? అనేకులు ప్రభువుకు రక్షకుడు, విమోచకుడు, లోకరక్షకుడు, సన్ ఆఫ్ ది మ్యాన్, వరల్డ్ సేవియర్, జీసస్ వరల్డ్ సేవియర్, లోకరక్షకుడు, ఆయన కోసం అనేకులు కూడి వచ్చిరి. కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, మనకి వాక్యమే దేవుడు, ఆయన వాక్యము జీవజలం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మంది చాలామంది వచ్చేస్తున్నారు ప్రభు ఆ ఇంట్లో ఉన్నారని. కానీ ఒక పక్ష ఆయన రోగుల వైద్యుడు, పాపుల రక్షకుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు అనువాడు, లోకరక్షకుడు కాబట్టి తెలుసుకున్నారు. వాళ్ళు విన్నారు, విశ్వాసం పొందారు, పరిగెడుతున్నారు. ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అక్కడ ప్రభువు ఏంటి? పరమ వైద్యుడు, రోగుల వైద్యుడు, పాపుల రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, కుంటివాళ్ళని గుడ్డివాళ్ళని అందరినీ నడిపించే దేవుడు. దావీదు కుమారుడా కరుణించి, నీకేం కావాలి? నాకు దృష్టి, స్వస్థత, కుష్ఠరోగులు కూడా స్వస్థత అంటే నీ నమ్మిక చొప్పున చేయాలి. మనం విశ్వాసం ఉంచాలి, వెంబడించాలి, నోరు తెరవాలి, పరిగెట్టాలి అని వాళ్ళకి తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? పక్షవాయువు గల అతన్ని 4 మనుషులు 4 చేత మోయించుకొని, మంచం మీద మోయించుకొని వచ్చేస్తున్నారు. ఆయన యొద్దకు తెలుసుకొని వచ్చిరి. ఆయన అక్కడ ఉన్నారా ఇంట్లో అనేసి వచ్చారు. వస్తే అక్కడ స్థలం లేదు ఇతను తీసుకెళ్ళడానికి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేకపోయారు. చాలామంది ఉన్నారు, కిక్కిరిసిపోయారు. ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి, ఏంటి వాకిల్లోని ఇంట్లోని ఎక్కడ స్థలం లేదు. ఏం చేశారు? ఇల్లెక్కేశారు. ఇల్లెక్కి ఆ పెంకులు తీసేస్తున్నారు. పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాన్ని పరుపుతోనే దింపిరి. ఎంత మ్యాజిక్! ఆయన లేక ఎంత ఆత్రత, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. అది ప్రభువు అక్కడ ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రక్షకుడు, విమోచకుడు, రోగుల వైద్యుడు, పరమ వైద్యుడు అని వాళ్ళు తెలుసుకుని ఏం చేశారు? అందరూ గుడ్డివారిని బాగు చేస్తున్నాడు, పక్షవాయగలడు, నా మనిషి బాగు చేయాలని ఏం చేశారు? ఇక్కడ చోటు లేకపోతే ఇంటి మీద పెంకులు తీసి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ప్రభు ఏంటి ఒరే అంటారు అధికారం ఉందని, ఏమంటున్నాడు? కుమారుడా. ఎంత ప్రేమ గల దేవుడు! వారి విశ్వాసం, వాళ్ళు ఏం చూశారు? విశ్వాసం. నమ్మటని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, ఆయనకి ఫోన్ చేయాలి, గోజాడాలి, వాక్యం ధ్యానించాలి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రభు ఎవరు? పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు, పాపాలు క్షమించబడి ఉన్నవి పక్షవాయు గలవానితో చెప్పాను. కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చి ఉండేరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? ఏంటి శాస్త్రులు వాళ్ళకేంటి గర్వం? మేమే
జ్ఞానులము, మేమే పరిశుద్ధులము, మేమే జ్ఞానం గలవాళ్ళము, మేమే కుర్చీలోళ్ళు అధికారులు అన్నట్టు ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు? కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఏ రోగాలని పాపాలని ఏమి చేయలేరు. వాళ్ళు ఇంకా పెంచుకుంటారు తప్ప. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకుంది. ప్రభు హృదయ ఆలోచనలు తెలుసుకునే దేవుడు, దుష్ట హృదయం తెలుసుకునే దేవుడు, బలహీనతలు తెలుసుకునే దేవుడు. మన మనసులో ఏముందో ఎవరు చూడకపోయినా ప్రభు చూస్తాడు. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడు తమ హృదయంలో ఆలోచించుకొని వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకొని. శాస్త్రులు ఏం చేస్తున్నారు? ఇదేంటి ఇతను దేవదోషం చేస్తున్నాడు, పాపాలు క్షమించడానికి ఇతనెవరు, దేవుడు చేయాలి కదా అనుకొని యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, ప్రభు ఏంటి ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? మనం పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నాం, పనికిరాని వాటిని విమర్శిస్తున్నాం. అందుకని ఏమన్నాడు ప్రభు? తెలుసుకున్నాడు ఆత్మలో, మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొంచున్నారు? ఈ పక్షవాయువు గలవాంతో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? పాపాలు క్షమించబడి ఉన్నాయి. డాక్టర్ దగ్గర మనం రోగం వస్తే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వీళ్ళేంటి? పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు, పరమ వైద్యుడు, అనాథలుగా వదలను ఆదరణకర్త అని తెలుసుకున్నారు. కుంటివాళ్ళని గుడ్డివాళ్ళని బాగు చేస్తున్నాడని తెలుసుకుని వచ్చారు ఎంతో విశ్వాసంతో. పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకో అని చెప్తున్నాడు ప్రభు. నీ పాపాలు క్షమించబడి, పాపం తీసేసాడు, రోగం తీసేసాడు ప్రభు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం ఇది 3 నెలలు వాడమ్మా అంటారు, అన్ని టెస్టులు చేయాలి అంటారు. ఇది ఈ లోకం. కానీ ప్రభు ఏంటి? మారు మనసు కలిగి విశ్వాసం కలిగి ఆ పైకప్పులు ఎత్తుకుని నలుగురిని వేసుకుని ఆ పేషెంట్ని, ఆ పక్షవాయుగలను తీసుకొస్తే వీళ్ళ విశ్వాసం చూసి ప్రభు ఎంతో సంతోషించాడు, ఆశ్చర్యపోయాడు. క్షమించబోటయ్యో అని సులభమా? నీ పాపములు క్షమించబడినవి అని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? పరుపెత్తుకోలేగు అంటే సులభమా? మన మాట ఏమన్నా చెల్లుతుందా? ప్రభు ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన రక్షకుడు, ఆయన నమ్మాలి. చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొని వెళ్ళినాం అని వారితో ఏంటి? సన్ ఆఫ్ ది మ్యాన్, మనుష్య కుమారుడు. దేవుడు మనం గలిబిలైపోయి చెదిరిన గొర్రెలాగుంటే మన కోసం తన కుమారుని మనిషి రూపంలో పంపారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టి మన కష్టాలు సుఖాలు మనలో నడిచి మన కష్టాలు సుఖాలు తెలుసుకొని, మన రోగాలు, మన బాధలు, బలహీనతలు అన్నీ తెలుసుకొని ఆయన మన మధ్య నడిచేది. మనుష్య కుమారునికి అధికారం కలదు, ప్రభువుకి అధికారం కలదు. సన్ ఆఫ్ ది మ్యాన్, మనుష్య కుమారుడు తెలుసుకొని వాళ్ళని మన వారితో చెప్పి, పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని. నీ లేచి నీ పరుపెత్తుకో పో, నీ పాపాలు క్షమించబడినాయి. వెంటనే తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను. కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఎలాంటి కార్యములను ఎప్పుడునూ చూడలేదని చెప్పుకొంచు దేవుని మహింపరచాలి. మనం ఎవరిని మహింపరచాలి? ఈ లోకం బాబాలను కాదు. ప్రభు రక్షకుడు, విమోచకుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం పుట్టాడు. మనం చెదిరిన గొర్రెలాగుంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆ రాజ్యభారం ఆయన మీద ఉంది. ఆయన బలవంతుడు, నిత్యుడగు తండ్రి. మన ఈ లోక తండ్రి లేకపోయినా ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. వాక్యం ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు, సన్నిధి ఇచ్చారు. విశ్వాసం ఉంచాలి, వెంబడించాలి, దావీదు కుమారుడా కరుణించాలి. మన ప్రాణం ఆయన కోసం కొట్టుకోవాలి. ఆ విశ్వాసం చూసి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పి నీ పరుపునెత్తుకుని నీవు పో అంటున్నాడు. ఇవన్నీ చూసి ఈ ఆశ్చర్యకార్యాలు చూసి, ఆయన ఆశ్చర్యకరుడు కదా, ఆశ్చర్యకారుడు, మ్యాజిక్ ఆశ్చర్యకారులు చూసి ఏం చేస్తున్నారు? అతను పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. పక్షగాయాలాడు. నలుగురు స్నేహితుల్ని కూడా తీసుకుని, మనకి నలుగురు మనుషులు ఉండాలి. మనం పొరుగువాడిని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. నలుగురు మనుషులు ఏం చేశారు? నలుగురు ఒక్కడే రాగలడా? ఆ మంచం మీద పడిపోయినాడు, కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోలేడు. కానీ దేవుడు నలుగురు మనుషులు, వీళ్ళ స్నేహం, వీళ్ళ గుడ్ ఫ్రెండ్షిప్, స్నేహం, నలుగురితో కలిసి ప్రభు దగ్గరికి వచ్చారు. ఇంటి కప్పు స్నేహం విలువ. మన తల్లిదండ్రుల స్నేహితుల్ని, మన స్నేహితుల్ని వదలకూడదు. మనం అందరితో ప్రేమగా, స్నేహంగా, స్నేహం అంటే ఈ లోకంలో పడిపోకూడదు. దేవుని స్నేహం కలిగి ఉండాలి. ఈ లోక బలహీనతలు కాదు,
ఏంటి, ప్రభువు ఎవరు? మన కోసం ప్రాణం పెట్టాడు. నిజ స్నేహితుడు సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. వీళ్ళు ఏం చేశారు? నలుగురు మనుషులు ఆ మంచం మీద తీసుకుని ప్రభువుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయనే రోగుల వైద్యుడు, పాపల రక్షణ, అందరినీ పాపాల నుండి క్షమిస్తున్నాడు, కుష్ఠరోగుల్ని, కొంటివారిని, గుడ్డివారిని బాగు చేస్తున్నాడు అని వాళ్ళెంతో విశ్వాసంతో ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. నీ పరుపునెత్తుకుని పో అన్నాడు. ఇక్కడ రూతు 1:16-18. ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు పోయింది. కాపురముండను. మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. 2 కొడుకుల్ని కోడల్ని తీసుకుని వచ్చింది. వారు యోధా బెత్లెహేము వారై ఎఫ్రాయితీల వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వాళ్ళ కొడుకులు ఇద్దరిని చేసుకున్నారు. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడే ఉండి ఆ తర్వాత చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయనని వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళిగా మోయాబు ఆమె కోడళ్ళను ప్రయాణమయ్యారు. అప్పుడు మోయాబు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళను బయలుదేరి యోధా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళిచుండగా వాళ్ళు మళ్ళీ కొడుకులు పోయారు. కోడల్ని తీసుకుని మోయాబు దేశానికి వస్తుంది. నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. నా కొడుకులు పోయారు, ఇంకా మీరు యవ్వనులు, మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి పండి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపించినట్లు యెహోవా మీ ఎడల దయచూపును. మనము విధవరాలకి, ఒంటరోళ్ళకి, చిన్నబిడ్డలకి మిమ్మల్ని అనాథలుగా వదలను అన్నాడు ప్రభు. ఆయనే మీ తండ్రి దయ చూపించాడు. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఎంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని. మళ్ళీ మీరు చిన్నోళ్ళు ఇంకాను మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని నెమ్మది పొందండి అని చెప్తుంది అని వారిని ముద్దు పెట్టుకున్నాను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, మేము వెళ్ళాం, నీతో కూడా వచ్చేస్తామని. నయోమి, నా కుమార్తెలేరా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకుంటే ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా, నాకు కొడుకులు లేరు కదా అని మీరు వెళ్ళిపోండి అంటుంది. అంటే అప్పుడు వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరు, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికెత్తలయ్యిందిరా, నా కుమార్తెలారా మీరు కూడదు, యెహోవా నాకు విరోధి, ఆయన అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించింది. మనకేదన్నా మంచి జరిగితే మాట్లాడం, కొంచెం నొప్పి ఏమన్నా తగిలితే ప్రభు నాకు ఇవ్వలేదంటాం. అలాగా వారు వేలిగెత్తి అడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాం. వార్ప పెద్ద కోడలు ముద్దు పెట్టుకుంది. రూతు ఆమెను హత్తుకున్నాం. కోడళ్ళు అత్తలు అలా ఉంటారా? దేవుడి ఆత్మన్న వాళ్ళు అలా ఉంటారు. రూతు ఆమెను హత్తుకొనెను. వార్ప ముద్దు పెట్టింది. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది, దేవుని యొద్దకును తిరిగిపోయినది, నీవును నీ తోడుకోడలి వెంబడి వెళ్ళమంటాను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నేను నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలి కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. అత్తగారినటువంటి కోడలు రూతు, నువ్వు వెళ్ళి చోటికే నేను వస్తాను, నీవు నివసించే చోటని నేనును నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నేను నీతోటే ఉంటాను అని రూతు అంటుంది. అంత మంచి మనసు. నీవు మృతి బంధు చోటను నేనును మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి దేనినైనాను నన్ను ప్రత్యేకించిన ఎడ్ల యెహోవా నాకు ఎంత కీడైనా చేయను కాక, నేను చచ్చే వరకు నీతోటే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనల్ని ఎవరిని ఎడదీయదు అని రూతు అత్తగారితో అంటుంది. ఎంత మంచిగా ఉందాడు బంధం. అత్త కోడలు దెబ్బలాడుకుంటారని చెబుతారు కదా, కాదు, ప్రభు కృప. ప్రసంగి 4:9-10. పిమ్మట సూర్యుని కింద జరుగు
వివిధమైన అన్యాయం క్రియలను గురించి నేను యోచించుతని. బాధింపబడవారు ఆదరించే దిక్కులేక కన్నీళ్ళు విడిచారు. సమస్తము వ్యర్థం అంటున్నాడు ప్రసంగి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఎండుట కంటే ఇద్దరు కూడి ఎండుట మేలు. ఏంటి, అత్తగారు కోడలు కలిసి ఉంటే ఒకరికొకళ్ళు తోడని. వారు పడిపోయినను ఒకడు తన తోడివాన్ని లేవనెత్తను. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడ్ల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తివాడు లేకపోవును. మనం ఏంటి, ప్రభువులో కలిసి ఉండాలి. మనకెవరు? ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. ఒంటరివాడు 1000 మందిగను లెమ్ము తేజరీలు అన్నాడు కదా. ఇక్కడ అత్త కోడళ్ళు ప్రభువుని పట్టుకుని కలిసి ఉండండి అని ఆయన కృపిచ్చాడు. ఒకడు పడిపోయిన వృద్ధురాలు కాబట్టి ఆవిడకి కోడళ్ళకి అత్తగారు నీ దేవుడే నా దేవుడు అంటుంది. అపోస్తుల కార్యం 20:33 నుండి. ఎవని వెండినైన్ను బంగారమునైన్ను వస్త్రమునైన్ను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవి మీకే తెలియదు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొంటి కంటే ఇచ్చుట ధన్యమా అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపుతుందనే చెప్పాను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. మనమేంటి, ఇచ్చట కంటే పుచ్చుకొనట మేలు. సంఘం కోసం ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలనని పుచ్చుకొంటి కంటే ఇచ్చిన ధన్యమని. మనమేంటి, భోజనం తిన్నావాడికే పెడతాం, ఉన్నవాడికే పెడతాం. కానీ ప్రభు ఏంటి, రోగులు వైద్యుడు పాపుల రక్షకుడు, దీనులకి దరిద్రులకి, ఆయన బలహీనులకి, ఎవరో విధవరాళ్ళకి, ఒంటరోళ్ళకి ఆయన చేయి చెప్తాడు. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలనని పుచ్చుకొంటే కంటే ఇచ్చట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపుతానని చెప్పాను పౌలు. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. మనం ప్రతి విషయంలో స్నేహం, దేనితో, ప్రార్థనతో, వాక్యంతో, సంఘంతో, మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు వాడ వరకు అతన్ని సాగనంపిరి. ఓ సంఘం ప్రేమ! సంఘాన్ని ప్రేమించాడు, బలహీనలను ప్రేమించాడు. ఇచ్చుకుంటే పుచ్చుట ధన్యం అని బలహీనలకి ఇచ్చాడు. రూత్ ఏమంది, నీ దేవుడే నా దేవుడు అంది. సామెతలు 27:5-6. లోపల ప్రేమించట కంటే బహిరంగముగా గద్దించటం మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టను. మనం ఏంటి, ప్రేమించాలంటే ప్రేమ లోపల ప్రేమించట కంటే బహిరంగముగా గద్దించటమే. వాళ్ళు ఏమన్నా కాని త్రోవలు వెళ్తుంటే మనం గద్దించాలి. మన బిడ్డలు కాబట్టి. పక్కింటి బిడ్డలను కొడతామా? మన బిడ్డ. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టను. ఆడు భలే దిగిపోతున్నాడు, పడిపోతున్నాడు భలే అనుకుంటాడు. నాకెందుకు, వాళ్ళు కూడా అనుకుంటాం. కానీ ఏంటి, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడితే నిజం అనుకుంటాం. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను. మనకి జ్వరం వచ్చిందనుకో ఏం చేస్తాం, పిల్లోడిని మాత్ర వేసుకుంటాం. అది చేదుగా ఉంటుంది. చిచ్చి నేను వేసుకోను అంటాడు. కానీ రోగం తగ్గాలంటే ఏం చేయాలి, ఆ మాత్ర వేసుకోవాలి. అదే ప్రభువు, అదే వాక్యము, అదే ప్రార్థన, అదే సహవాసం, అదే సన్నిధి. నలుగురు స్నేహితులను కలిగి ఉండాలి. దేవుని ప్రజలు విశ్వాసులతో కలిసి మెలిసి ఆయన్ని కనపరచాలి, ప్రభువుని కనపరచాలి. మనకి స్వస్థత, ఆరోగ్యం రావాలంటే ధ్యానించాలి, స్తుతించాలి, ప్రకటించాలి. చిన్న పాట. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపా
నీ సమానులెవరు ప్రభు. పరార్థమై భవ శరీరమసగిన, పరార్థమై భవ శరీరమసగిన పరోపకార నరావతార, పరోపకార నరావతార. నీ సమానులెవరు ప్రభు. దయా హృదయ ఈ దురాత్మలెల్లరిన్, దయా హృదయ ఈ దురాత్మలెల్లరిన్. నయాన భయాన దయాన బ్రోవనీ సమానులెవరు ప్రభు. ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడా, ఓ పావనాత్ముడా ఓ పుణ్యశీలుడు. పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతని, పాపాత్ములను బ్రోవ పరమాత్మసుతని. సమానులెవరు ప్రభు. నీ సమానులెవరు ప్రభు. నీ సమానులెవరు ప్రభు. ఆమెన్. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, అప్పుడు వాక్యం ఇచ్చాడుగా మంచి నేలను పడే విత్తనాలు వల్ల 30 100 ఫలింపజేసి వీని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి వాళ్ళకి స్వస్థత, ఆరోగ్యం, ఐశ్వర్యనైనా నిన్ను విశ్వసించి వెంబడించి పక్షవాయు గల రోగినైనా నలుగురు మనుషుల్ని, నలుగురు స్నేహితుల్ని నీ దగ్గరికి విశ్వాసంతో తీసుకొచ్చారు. నీ పాపాలు క్షమించబడిన నీ పరుపుని ఎత్తుకెళ్ళాను నాయన. అచ్చక్కడ అలాగే ప్రతి బిడ్డలో ఉన్న బలహీనతని, రోగాన్ని తీసివేయను ఆయన. మహోన్నతుడ, ప్రతి నాలుక మోకాల్ని నాంపేయడం కృపాదయ మా కోసం ప్రాణం పెట్టిన దేవా, నువ్వే రక్షకుడు, విమోచకుడు, రాజులకు రాజు, పరమ వైద్యుడు అని తెలుసుకొని నేను ప్రార్థిస్తున్నారు నాయన. వాళ్ళు మొర ఆలకించి ఇప్పుడు విను ప్రతి బిడ్డని, కుటుంబాన్ని దీవించమని యేసునామమున తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.